Hi everyone, welcome to Car Solutions. Today topic టాటా సుమో కట్ సెక్షన్ మనం చేసాం కదా. దాంట్లో ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అంటే డీజిల్ సప్లై ఎలా జరుగుతుంది, ఇది టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కోసం మనం చేసిన డయాగ్రామ్. దీంట్లో డీజిల్ మనము బ్యాక్ సైడ్ ట్యాంక్లో ఫిల్ చేస్తున్నాము. అది ఇంజన్ వరకు ఎలా వస్తుంది, వచ్చేటప్పుడు ఏ ఏ ఐటమ్స్ ద్వారా డీజిల్ సప్లై అవుతుంది, ఎలా డీజిల్ ఫైర్ అవుతుంది అనేది ఈ టెక్నికల్ వాళ్ళకి, ఈ పిల్లలకి వచ్చే పెద్ద డౌట్. ఇది క్వశ్చన్ మార్క్. దీనిని మేము ఈ డయాగ్రామ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫస్ట్ మనము ఐటమ్స్ పేర్లు తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఐటము డీజిల్ ట్యాంక్, సెకండ్ ఫ్యూయల్ గేజ్, థర్డ్ ప్రైమరీ డీజిల్ ఫిల్టర్, ఫోర్త్ సెకండరీ డీజిల్ ఫిల్టర్, ఫిఫ్త్ కిక్కర్, సిక్స్త్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ ఎఫ్ఐపి అంటారు, సెవెంత్ ఇంజెక్టర్స్. వీటన్నిటితో మనకి ఈ డీజిల్ సప్లై అనేది జరుగుతుంది. మనము తెలుసుకోవాల్సిన పార్ట్స్ ఇవే అన్నమాట. ఇప్పుడు మనము డీజిల్ సప్లై ఎలా అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా ట్యాంక్ గురించి తెలుసుకోవాలి. దీనిలో ఫ్యూయల్ గేజ్ ఉంటుంది. ఇది మనకు డీజిల్ ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ట్యాంక్ నుంచి డీజిల్ ఫస్ట్ ప్రైమరీ డీజిల్ ఫిల్టర్కి వెళ్ళి అక్కడ పేపర్ ఫిల్టర్లో మొత్తము ఫిల్టర్ అయిపోతుంది. మనం కట్ సెక్షన్లో చూపించాం కదా, అదేవిధంగా పేపర్ ఉంటుంది, దాంట్లో ఫిల్టర్ అయ్యి డస్ట్ పార్టికల్స్ అన్నీ అక్కడ నిలబడిపోయి నెక్స్ట్ సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్లోకి వెళ్తుంది. సెకండ్ ఫ్యూయల్ ఫిల్టర్ అంటే డీజిల్ ఫిల్టర్లోకి వెళ్ళి దాంట్లో కూడా మనము మొన్న కట్ సెక్షన్లో చూపించినట్టు పేపర్ ఉంటుంది, దాంట్లో మొత్తం డీజిల్ ఫిల్టర్ అయిపోయి అక్కడ నుంచి ఎఫ్ఐపి పంపుకి డీజిల్ సప్లై అవుతుంది. ఎఫ్ఐపి పంపులో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఐటమ్ గవర్నర్. ఇది కూడా కట్ సెక్షన్లో చూపించాను. ఈ గవర్నరు ఇది వచ్చిన డీజిల్ని సమానంగా 4 ఇంజెక్టర్స్కి పంపిస్తుంది. ఇది మెయిన్గా వర్క్ ఏంటంటే ఇంజెక్టర్స్ అన్నిటికీ సమానంగా డీజిల్ని సప్లై చేయడము. ఇంజెక్టర్ నుంచి ఓవర్ఫ్లో అయిన డీజిల్ మళ్ళీ రిటర్న్ పైప్ నుంచి ట్యాంక్కి రిటర్న్ వెళ్ళిపోతుంది. డీజిల్ పిస్టన్ పైకి స్ప్రే అవుతుంది. అక్కడ మనకి హీటర్ ప్లగ్ ఉంటుంది ఆల్రెడీ, ఆ హీట్ ప్లగ్ హీట్ అయి ఉంటుంది. అట్లానే ఆ పిస్టన్ దగ్గర ఎయిర్ కూడా కంప్రెస్ అయి ఉంటుంది. ఈ రెండిటి వల్ల ఈ పంపించిన స్ప్రే అయిన డీజిల్ ఫైర్ అవుతుంది అన్నమాట. మనకి బాంబు పేలినప్పుడు వచ్చే ప్రెజర్ లాగా లోపల పిస్టన్ని ప్రెస్ చేస్తుంది, అప్పుడు ఇంజను స్టార్ట్ అవుతుంది. మనము బ్యాక్ సైడ్ పోసిన డీజిల్ ఇన్ని ఐటమ్స్ ద్వారా ఇంజన్ వరకు వచ్చి ఇంజన్లో ఫైర్ అయ్యి అది స్మోక్గా మారి సైలెన్సర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే డీజిల్ అనేది లిక్విడ్, అది ఇంజన్లోకి రాగానే ఎయిర్గా మారిపోయి స్మోక్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఇది డీజిల్ సప్లై సిస్టమ్. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ లూబ్రికేషన్ ఎలా జరుగుతుంది అనే వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఆయిల్ ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది ఆ వీడియోలో చూపిస్తా. ఇలాంటి టెక్నికల్ వీడియో చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ.